వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి బిహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అండి అరిచేతుల మంటలు, కాళ్ళ తిమ్మిర్లు ఇలా చాలా మంది బాధపడుతున్నారు. దీన్ని మనం నరాల వలత అని కూడా అంటాం. సో ఈ ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఉంది. అది కూడా నేను చెప్పినట్టు చేస్తూ మీరు హోమియో మెడిసిన్ తీసుకుంటే షూర్గా మళ్ళీ మీకు రాకుండా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఎలాగో సార్ ద్వారా తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీరు చెప్పిన హోమ్ రెమెడీ పాటిస్తూ మీరు చెప్పిన హోమియో మెడిసిన్ తీసుకుంటూ వాళ్ళు రెగ్యులర్గా మీరు చెప్పినంత వరకు ఒక టైం లిమిట్ ఉంటుంది. ఈ టైం లిమిట్ వరకు తీసుకోగలిగితే షూర్గా ఎవరికైతే నరాల వలన ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లం నుంచి చక్కగా బయటపడవచ్చు, మళ్ళీ రాకుండా ఉంటది అని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఎలా సార్? నరాలు ఇప్పుడు చాలా మందికి వీక్ అవుతున్నాయి కదా. అసలు ఇప్పుడు నరాల్లో ఎక్కువ మనకు స్పాండిలోసిస్ కేసెస్, స్కోలియోసిస్ కేసెస్, మళ్ళీ న్యూరోపతి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు డయాబెటిక్ న్యూరోపతి అవుతుంది. కొందరు షుగర్ లేని వాళ్ళకు కూడా పెరిఫరల్ న్యూరోపతి అనేది ఇంకోటి అవుతుంది. ఓకే సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లైఫ్ స్టైల్ సరిగా మెయింటైన్ చేసుకోకపోతే కూడా వీళ్ళకి వస్తుంది. ప్లస్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే స్ట్రెస్ చాలా ఎక్కువ ఉందంటే కూడా రోగాలు వస్తాయి. ఇప్పుడు మీరు అంటారు స్ట్రెస్ ఎవరికి ఉండదు, టెన్షన్లు ఎవరికి ఉండవు. కానీ కొందరికి ఎట్లుంటుందంటే ఎటువంటి ప్రాబ్లం లేకున్నా, ఎటువంటి స్ట్రెస్ లేకున్నా కూడా వాళ్ళు స్ట్రెస్ తెచ్చుకుంటారు. ఓకే సార్. ఇప్పుడు ఒక 48 year old పేషెంట్ ఉండే మన దగ్గర, షుగర్ లేదా ఆయనకు, బీపీ ఉండే. ఆ పేషెంట్కి ఎట్లుండే అంటే పెరిఫరల్ న్యూరోపతి ఉండే. అంటే కాళ్ళల్లో ఆయనకు ఎట్లా ఉండే అంటే ఇప్పుడు కూర్చున్నాడు అనుకోండి, ఇట్లా ఏమైనా సూదులు గుచ్చినట్టు ఉంటుండే ఆయన. చాలా బాధాకరం సార్. చాలా బాధాకరంగా ఉంటుండే. మళ్ళా నిల్చున్నప్పుడు ఏమో తిమ్మిర్లు రావడం, ఓకే, నడిచేటప్పుడు తిమ్మిర్లు రావడం, నేను అసలు నిల్చుంటానా పడిపోతానా అనేసి అనిపిస్తుండే ఆయనకు. మళ్ళీ మంచి జాబ్ ఉండే, వెల్ సెటిల్డ్ ఉండే. కానీ ప్రాబ్లం ఏముండే అంటే ఇప్పుడు మనం స్ట్రెస్ అన్నాం చూడండి, మనం హోమియోపతిలో హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాము. ఏ ప్రాబ్లం ఉన్నా ఒకవేళ చాలా స్ట్రెస్ ఉంది పేషెంట్కి, మైండ్ డిస్టర్బ్డ్ ఉందంటే అది బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటాం. సో రోగాలు ఉంటాయి, రోగాలకి మనం పేర్లు ఇచ్చినాం, కానీ ఒక్క రోగం మన బాడీలో ఉంటుంది. ఆ రోగం ఎప్పుడైతే సిమ్టమ్స్ చూపిస్తుంది అది ఒక పేరు ఇచ్చేస్తాం మనం. ఓకే సార్. సో ఈ పేషెంట్కి ఏం స్ట్రెస్ ఉండే అంటే వాళ్ళ పక్కింటోడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు. ఓకే. ఇప్పుడైనా బాగా ఎదిగిపోయిండు, ఆయన ఏమో పెద్ద కారు తీసుకుంటే అడే ఆయన నాకన్నా పెద్ద కారు తీసుకున్నాడు, నేను కూడా పెద్ద కారు తీసుకోవాలి అని ఈయన కూడా పెద్ద కారు తీసుకోవడం. ఒకవేళ ఫండ్స్ లేకపోతే కూడా ఎట్లను అరేంజ్ చేసి పెద్ద కారు తీసుకోవడం. మళ్ళీ ఆయన ఇంజనీరింగ్ చేసిండు అనేసి ఈయన కూడా కాలేజ్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యిండు. అంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, మంచిగా ఉంటాడు, కానీ పోటీ ఆయన పెట్టుకోడు, ఈయననే పెట్టుకుంటాడు. ఇట్లా డబ్బులు రొటేట్ చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పడి స్ట్రెస్ స్టార్ట్ అయిపోయింది ఆయన. ఓకే సార్. అట్లా బీపీ వచ్చేసింది, అట్లనే పెరిఫరల్ న్యూరోపతి ప్రాబ్లం వచ్చేసింది, స్లీప్ సరిగా ఉండకపోతుండే, డయట్ సరిగా లేకపోతుండే. ఇప్పుడు మనం అంటాం విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల మైలిన్ షీత్ కూడా డ్యామేజ్ అవుతుంది అనేసి. సో మైలిన్ షీత్ కూడా డ్యామేజ్ అయింది, నాకు B12 కూడా డెఫిషియెంట్ ఉండే. ఎందుకు ఇవన్నీ? స్లీప్ సరిగా లేదు, ఏదో ఆలోచన ఉంది, అవన్నిటి వల్ల ఇట్లా న్యూరోపతి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు నరాలు లాగడం, కాళ్ళు అయితే ఘోరంగా లాగడం, విపరీతంగా మంటలు రావడం. ఇప్పుడు మన దగ్గర వచ్చిండ్రు, మన దగ్గర వస్తే మనం కేసు తీసుకున్నాం, మొత్తం డిస్కస్ చేసినాం, రిపోర్ట్స్ చూసినాము, దాని తర్వాత మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. 4-5 monthsలోనే చాలా వరకు సిమ్టమ్స్ తగ్గిపోయినాయి. ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది, పూర్తిగా రివర్స్ చేయడానికే మన ప్రయత్నం ఉంటుంది దాంట్లో. మళ్ళీ ఇక్కడ మనం ఒక హోమ్ రెమెడీ కూడా అడ్వైస్ చేసినాము. ఆ హోమ్ రెమెడీ ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో గ్రీన్ టీ వేయాలి. ఓకే. గ్రీన్ టీతో పాటు నిమ్మకాయ రసం వేయాలి. అండ్ దాంతోపాటు ఈ తులసి ఆకులు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేస్తాం. సో ఇది అట్లనే వదిలేస్తాం. కొంచెం ఫస్ట్ వాటర్ని హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది గ్లాస్లో తీసుకున్నాక ఒక గ్రీన్ టీ బ్యాగ్, కొన్ని తులసి ఆకులు, కొంచెం లెమన్, ఇవి వేసి వదిలేస్తాం. అయితే ఇది కొంచెం కూల్ డౌన్ అయినప్పటి వరకు దాంట్లో ఉన్న పదార్థాలన్నీ వాటర్లోకి అబ్జార్బ్ అవుతాయి. అండ్ ఇది డైలీ 1 time లేదా 2 times మీ ఇష్టం కన్జ్యూమ్ చేయమని చెప్పినాము. ఇట్లా ఏమైందంటే కొద్దిగా సిమ్టమ్స్లో రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు పేషెంట్ మన దగ్గర రాగానే మనము రిలీఫ్ కూడా ఇస్తాము అండ్ డిజీజ్ని ఎట్లా రివర్స్ చేయాలి అది కూడా చూస్తాము. సో మంచిగా రిలీఫ్ వచ్చింది. ప్లస్ హోమియోపతి మెడిసిన్స్ తోటి పూర్తిగా రివర్సల్ కోసం చూస్తున్నాము. రిలీఫ్ దీంతో కూడా వస్తుంది, దాంతో కూడా వస్తుంది. కానీ దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అల్టిమేట్లీ మనకు ఉన్న ప్రాబ్లము మనం
తగ్గించుకోవచ్చు ఇన్ ద లాంగ్ రన్. సూపర్ సార్, అసలు ది బెస్ట్ హోమ్ రెమెడీ కూడా అని చెప్పుకోవచ్చు మనం. అట్ ద సేమ్ టైం హోమియోపతి మెడిసిన్ ప్రతి పర్సన్ కి సపరేట్ గా ఉంటది కదా సార్, అంటే వాళ్ళ సిమ్టమ్స్ బట్టి. అవును, సిమ్టమ్స్ ని బట్టి సపరేట్ అవుతాయి. ఇప్పుడు నాకు ఒకవేళ షుగర్ వ్యాధి వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను ఒక హోమియోపతి డాక్టర్ దగ్గర పోయినా, నాకు ఇచ్చే మందు ఏదైతే షుగర్ వ్యాధికి నాకు మందు ఇస్తారు కదా, అది వేరే పేషెంట్కి వాళ్ళు ఫీవర్లో కూడా వాడొచ్చు. అంటే మన ప్రకృతిని బట్టి, మన కాన్స్టిట్యూషన్ని బట్టి మందులు చేంజ్ అవుతాయి. మళ్ళీ ఇంకోటి ఎక్సైటింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి హోమియోపతి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో వాళ్లకు ఒకవేళ నరాల ప్రాబ్లం ఉంది, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. ఇప్పుడు ఈ పేషెంట్ సిమ్టమ్ ఇంకోటి ఏముండే అంటే, ఇప్పుడు కాళ్ళల్లో పెరిఫరల్ న్యూరోపతి ఉంది కదా, ఇట్లా పెట్టి కాళ్ళు కంటిన్యూస్లీ షేక్ చేయడం. మీరు చూడండి, కొందరు కాళ్ళు కంటిన్యూస్లీ షేక్ చేస్తారు, రెస్ట్లెస్ ఫీట్ సిండ్రోమ్ అంటారు దాన్ని. అది కూడా ఉండే, కూర్చున్నాడు నా దగ్గర, కూర్చున్నంతసేపు కంటిన్యూస్లీ కాళ్ళు షేక్ చేయడం. నేను అడిగిన, ఎందుకు షేక్ చేస్తున్నారు అంటే, నాకు షేక్ చేయకపోతే నేను ఆపితే నాకు మళ్ళీ మంటలు స్టార్ట్ అవుతాయి, తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి. అయితే వాళ్ళ మిస్సెస్ అంటున్నారు, పడుకున్నప్పుడు కూడా షేక్ చేస్తూనే ఉంటారంట కాళ్ళు. ఓకే సార్. వాళ్ళు కూడా నరాల ప్రాబ్లం తోటి ఉన్న వాళ్ళు ఒక మెడిసిన్ చెప్తాను నేను, హోమియోపతి మెడిసిన్. ఓవరాల్ గా అంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి కాకుండా కూడా ఓవరాల్ గా పనిచేసే రిలీఫ్ చేస్తారు. అంటే కొంచెం మీకు ఇప్పుడు మనం ఇచ్చే మెడిసిన్ కి పూర్తిగా రివర్స్ అవుతాయి ప్రాబ్లమ్స్, కానీ ఈ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే మీకు టెంపరీ రిలీఫ్. ఓకే, మీరు కొన్ని రోజులు వేసుకుంటే మీకు జర నయం అనిపిస్తే మళ్ళీ మీరు మన దగ్గర రావచ్చు. సో ఆ మెడిసిన్ ఏంటంటే, ఆ మెడిసిన్ పేరు ఆర్జెంటమ్ మెటాలికమ్. ఓకే సార్. అయితే ఇది వెండితోటి చేస్తారు మేము మెడిసిన్. ఈ మెడిసిన్ 5 చుక్కలు 5 drops ఒక వాటర్లో వేసుకోండి. వాటర్లో వేసుకొని మీరు డైలీ కన్జ్యూమ్ చేయండి. మీకు నరాల ప్రాబ్లమ్స్ బై ఛాన్స్ ఎక్కువ ఉంటే కొద్దిగా రిలీఫ్ వస్తుంది. అండ్ ఇప్పుడు కొందరు ఏమంటారు, మేము మర్చిపోతామండి వేసుకోవడం. అప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మీరు ఇంటి నుంచే పని చేస్తున్నారు, లేదంటే హౌస్ వైఫ్ ఉంటారు కొందరు, వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే, ఒక 1 liter బాటిల్ తీసుకోవాలి. 1 liter బాటిల్లో 10 చుక్కలు వేసుకోండి. మీరు ఎప్పుడు వాటర్ తాగినా వాటర్ అదే వాటర్ తాగండి సార్, బెస్ట్ సొల్యూషన్స్ ఏదైతే వాళ్ళకైతే. సో అట్లా చేయొచ్చు వాళ్ళు, అండ్ కొద్దిగా బెటర్ కూడా ఉంటుంది వాళ్ళకి. నిజంగా సార్, ఈ రోజు అయితే ఒక పేషెంట్ యొక్క పరిస్థితిని ఎలా ఉంటే మీరు ఎలా అంటే మెడిసిన్ ఇచ్చారు, చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం ఓవరాల్ ఉన్న వాళ్ళకి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పారు. దానితో పాటు ఇన్స్టాంట్ గా రిలీఫ్ అవడానికి హోమియోపతి మెడిసిన్ పేరు కూడా చెప్పారు. కంపల్సరీ మన ప్రేక్షకులు వాళ్ళు ఇది వాడుతూ షూర్ గా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి పూర్తిగా రివర్స్ చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.